మానవత్వం లేని మృగాలు వీళ్ళు బయటే కాదు, రోడ్డు మీద కూడా కాదు, ఏకంగా స్కూళ్లలో కూడా ఉంటున్నారు. పసి పిల్లలపై దారుణాలు చేస్తున్నారు. సమాజానికి జ్ఞానం అందించే టీచర్లే దారుణానికి ఒడిగడుతున్నారు. ప్రశ్నించిన వాళ్ళనే బెదిరిస్తున్నారు. తాజాగా విజయవాడలోని నేషనల్ స్కూల్లో దారుణం జరిగింది. ఇంతకీ చిన్నారిని దుండగులు ఏం చేశారు? హాస్పిటల్లో చిన్నారి ఆర్తనాదాలు ఆకాశాన్ని బద్దలు చేస్తున్నాయి. సమాధానం చెప్పాల్సిన అధికారులు ఏమంటున్నారు? అధికారులు చర్యలు తీసుకుంటున్నారా లేదా? అసలు ఏం జరిగి ఉంటుంది? పోలీసులు ఏమంటున్నారు? విజయవాడలో విద్యాధరపురంలో నేషనల్ స్కూల్లో చిన్నారిపై దారుణం జరిగింది. స్కూల్ టీచరే చిన్నారి ప్రైవేట్ పార్ట్స్పై కెమికల్ దాడి చేయడంపై స్థానికంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అమానవీయ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహం రేపుతోంది. 3.5 సంవత్సరాల ముక్కు పచ్చలారని పసిపాపపై దారుణం జరగడంతో స్థానికులు షాకుకు గురయ్యారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్లో జరిగిన ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. స్కూలుకు వెళ్లిన చిన్నారి అనుమానాస్పద పరిస్థితుల్లో గాయపడ్డట్టుగా కుటుంబ సభ్యులు చెప్పారు. అందుకు స్కూల్ టీచర్లే కారణమంటున్నారు. పాప ప్రైవేట్ పార్ట్స్పై కెమికల్ దాడి జరిగిందని తెలిపారు. ఈ ఘటనతో చిన్నారి ప్రైవేట్ భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని డాక్టర్స్ అన్నారు. ప్రస్తుతం చిన్నారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టుగా చెప్పారు. పసిపాప తీవ్ర నొప్పులతో, మంటతో బాధపడుతూ ఉండడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు తల్లిదండ్రులు. ముందుగా ఈ విషయం బయటకు చెప్పొద్దని బతిమిలాడిన యాజమాన్యం ఆ తర్వాత ఎదురుదాడి చేస్తున్నారన్నారు. ఘటనపై స్పష్టమైన వివరాలు చెప్పకుండా యాజమాన్యం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ ఘటనపై పోలీసులను సంప్రదించినప్పటికీ తమకు న్యాయం జరగలేదని ఆరోపిస్తున్నారు. కేసును సీరియస్గా తీసుకుని వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పాఠశాల పరిధిలో ఇలాంటి దారుణం జరగడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని స్థానికులు అంటున్నారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉందన్నారు. నమస్తే సార్, నా పేరు అమల, నా పాప పేరు అమూల్య సార్. మేము ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఉన్న నేషనల్ స్కూల్కి అయితే నా పాపను పంపించడం జరిగింది. 2025లో జాయిన్ చేశాను సార్. నర్సరీ స్కూల్లో నర్సరీలో వేసాను పాపని. యథాస్థితిగానే స్కూల్కి వెళ్ళింది సార్. 23వ తారీఖు సోమవారం అనగా పాపకి బాత్రూమ్కి వెళ్ళింది. ఒక డ్రెస్ తీసుకొని రండి అని చెప్పేసి ఫోన్ చేశారట సార్ టీచరు. చేసిన తర్వాత పాపకి ఒంటికి ఇక్కడ ఒక దెబ్బ, చంపంతా వాసిపోయి ఉంది సార్. మా అక్క వెళ్ళి చూసేపాటికి అవి 2 చెంబులు నీళ్ళు పోసేసి గబగబా ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత నేను గబగబా పాపను తీసుకొని వెళ్ళి నేను అడిగాను, ఏంటి మేడం పడిపోయిందా, లేకపోతే కొట్టారా, లేకపోతే ఏం జరిగింది మేడం, నా పాప ఏంటి మేడం అంటే, నీకు దండం పెడతానమ్మా, ఈ విషయం బయటికి రానివద్దు అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం అయితే జరిగింది. తర్వాత ఇంటికి వచ్చి చూడగానే పైకి ఇండిషన్ చేశారు మా అమ్మ అని చెప్పి పాపకి చూపిస్తుంటే పాప మొత్తం కాలిపోయింది సార్. వెనక అలా క్రూరంగా అంటే క్రూరంగా ఏంటి మేడం అని అంటే, నీకు దండం పెడతాను, ఈ విషయం బయటికి రాని, మాకమ్మ కేసులు గీసులు అలాంటివి వద్దు, మీ నాన్న మాకు చిన్నప్పటి నుంచి తెలుసు, మీరందరూ మాకు తెలుసు, మీరు మా పిల్లలమ్మ అని చెప్పేసి సార్ హాస్పిటల్లో జాయిన్ అయ్యేదాకా ఒక మాట చెప్పి ఎమ్మెల్సీ కేసు ఎప్పుడైతే అయ్యిందో కేసు దగ్గర మీరు కేసు పెట్టారుగా, హంగామా చేశారుగా, మా పరువు పోయిందిగా అని చెప్పి ప్రిన్సిపాల్ మొగుడు ఎవరైతే సాంబశివరావు ఉన్నాడో ఆయన చాలా క్రూరంగా మాట్లాడాడు సార్. బిల్లు కూడా కట్టకపోతే మేము ఎస్సీ మేడంకి ఫోన్ చేసి అప్పుడు మేము బిల్లు కట్టించుకోవడం అయితే జరిగింది. నేను కోరుకునేదంటూ ఏమి లేదు, నా పాపకు న్యాయం జరగాలి. ఆ ముగ్గురు ఆ టీచర్ మీద, ప్రిన్సిపాల్ మీద, వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకొని నా బిడ్డకు న్యాయం జరిపించండి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు ఈ ఘటనలో జోక్యం చేసుకుని పూర్తిస్థాయి విచారణ జరపాలన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.